సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో రాజకీయ సందడి వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులతో ముందుకు వెళ్తున్నాయి. బరిలో ఉండే అభ్యర్థులతో తొలి జాబితాను సైతం రిలీజ్ చేసేశాయి. అటు వైసీపీ కూడా వరుసగా 9 జాబితాల్లో ఆయా నియోజకవర్గాల్లో తమ ఇన్ఛార్జీలు వీరే అంటూ ప్రకటించేసింది. ఇక కమలం పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం కసరత్తును షురూ చేస్తోంది. ఈ క్రమంలో అటు ఢిల్లీలోనూ ఇటు ఏపీలోనూ వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేటి నుంచి 2 రోజుల పాటు బీజేపీ ముఖ్య నేతల సమావేశం కాబోతున్నారు. ఇవాళ సగం జిల్లాలు, రేపు సగం జిల్లాల నేతలతో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అటు బీజేపీ తమతో కలిసి వస్తుందంటూ టీడీపీ జనసేన బహిరంగంగానే ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ కీలక సమావేశాలు ప్రాధాన్యతని సంతరించుకుంటున్నాయి. అయితే పొత్తుల విషయం జాతీయ నాయకత్వమే తేలుస్తుందంటూ కమలం పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మార్చి 1 లేదా 2 తేదీ వరకు పొత్తుల విషయం తేలుతుందనే ప్రచారం జరిగింది. కానీ కమలం పార్టీ మరో 2 రోజుల సమావేశాలు నిర్వహిస్తూ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇటు బీజేపీ కూడా 2 రోజులు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది అభ్యర్థుల ప్రకటనపై. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సతాజ్, ఏదైతే బీజేపీకి సంబంధించి ఏపీలో ఇటు టీడీపీ జనసేన కూటమితో పాటు బీజేపీ కూడా కలుస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. దానికి బలం చేకూరుస్తూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ పదే చెబుతూ ఉన్నారు. బీజేపీని ఆలోచించుకొని దృష్టిలో ఉంచుకొని మేము అభ్యర్థులు జాబితా విడుదల చేయడం కావచ్చు, సమావేశాలు కావచ్చు అన్నీ కూడా నిర్వహించుకుంటున్నామని కూడా వాళ్ళు పదే చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దల్ని కలిసి వచ్చిన తర్వాత కూడా ఈ సీట్లకు సంబంధించి కొన్ని బీజేపీ ఏదైతే బీజేపీ కోరుకుంటున్న సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాలు ఏవైతే ఉన్నాయో కొన్ని హోల్డ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కృష్ణా జిల్లాలో కూడా ఒక నియోజకవర్గాన్ని కూడా హోల్డ్ చేశారు. కైకలూరుకు సంబంధించిన నియోజకవర్గం హోల్డ్ చేసిన పరిస్థితి. అలాగే 2014 సమయంలో కూడా ఇక్కడ నుంచి కామినేని శ్రీనివాసరావు బీజేపీ తరఫు నుంచి గెలుపొందడం జరిగింది. మంత్రిగా కూడా ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. 2024 ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ పొత్తులోకి వస్తుందని కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కేంద్ర నాయకత్వంతో కూడా వాళ్ళు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర నాయకత్వం కూడా ఒకటే చెప్తా ఉంది, కేంద్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయం ప్రకారం మేము వెళ్తాము. పొత్తులకు సంబంధించిన అంశము తమ దృష్టిలో ఉన్నది కాదు, ఇది కేంద్ర నాయకత్వం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా వాళ్ళు పదే రాష్ట్ర బీజేపీ నాయకత్వం చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే కొంత వాళ్ళు ఎన్నికలకు సంబంధించి ఊహరాశిని చేసుకోవడం కానీ, సభలు నిర్వహించుకోవడం కానీ, బూత్ లెవెల్ కమిటీలు నిర్వహించుకోవడం కానీ, ఆ సమావేశాలు అయితే వాళ్ళు బీజేపీ కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ముఖ్య నాయకుల సమావేశాలు కూడా జరగబోతా ఉన్నాయి. దీనికి బీజేపీ రాష్ట్రంలో ఉన్న అందరూ ముఖ్య నాయకులు కూడా హాజరవబోతా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి సమావేశం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా కూడా రాష్ట్రంలో ఉన్న సగం జిల్లాలకు పైగా నేతలతో కూడా బీజేపీలో ఉన్న నేతలు, సీట్లు ఆశిస్తున్న నేతలు వాళ్ళందరితో కూడా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. వారి అభిప్రాయాలను ముందుగా సేకరించబోతా ఉన్నారు. గతంలోనే ఒకసారి సంబంధించి అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఆ సమావేశంలో కూడా క్లియర్ కట్గా పొత్తులపై సంబంధించి కేంద్ర నాయకత్వానికి మేము సూచనలు ఇచ్చాము. ఆ మేరకు అధినాయకత్వం తెలియజేసుకుంటూ పొత్తులకు సంబంధించి మాట్లాడుకుంటుందంటూ కూడా బీజేపీ నేతలు గతంలో జరిగిన కోర్ కమిటీలు కూడా వివరించడం జరిగింది. ఈ రోజు జరిగే సమావేశంలో కూడా అవే అంశాలను మరొకసారి చర్చించబోతా ఉన్నారు. నేతల అభిప్రాయాలకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా, ఏంటి సంగతి, అసలు ఎన్ని సీట్లకు మనం పోటీ చేయాలి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎవరెవరు సీట్లు ఆశిస్తూ ఉన్నారనే విషయాలపై కూడా వాళ్ళు సుదీర్ఘంగా కసరత్తు చేయడానికి 2 రోజుల సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఉన్న బీజేపీ జిల్లాల నాయకులు అందరితో కూడా సమావేశం నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలను అయితే సేకరించబోతా ఉన్నారు. వీళ్ళు సేకరించిన తర్వాత సంబంధించి మేనిఫెస్టోకు సంబంధించి కూడా ఏ అంశాలు పొందుపరచాలనే అంశాలపై కూడా వాళ్ళు కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ అన్ని అంశాలను క్రోడీకరించుకొని బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఈ అంశాలు అన్నింటిని కూడా తెలియజేయబోతా ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ పొత్తులపై కూడా కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సత్తా. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.